బిగ్ బాస్ షో ముందు కొట్లాడుకున్న యువకులపై కాదు సజ్జనార్ మీ ప్రతాపం, బిగ్ బాస్ యాజమాన్యం అండ్ అక్కినేని నాగార్జునపై చూపండి మీ ప్రతాపం అంటూ కూడా సిపిఐ నారాయణ కామెంట్ చేశారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఈరోజు బిగ్ బాస్ షో ముందు పెద్ద గలబాయింది, కుర్రవాడు కొట్టుకున్నారు. దానికి కేసులు పెడతామని చెప్పి సజ్జనార్ లాంటి వాళ్ళు వచ్చి ఆర్టీసీ బస్సులు చెడగొడతామని కేసులు పెడతా ఉన్నారు. నేను సూటిగా అడిగేది ఏంటంటే, ఆ బిగ్ బాస్ షో అనేది ఒక అరాచకమైనటువంటి షో. దాన్ని పర్మిషన్ చేయడం కరెక్ట్ కాదు. దానిలో ఏదైనా ప్రైజ్ వచ్చిందని చెప్పేసి ఆ ప్రైజ్ వస్తే వాళ్ళు కొట్లాడుకున్నారని, దాన్ని బస్సులు పగలు కొట్టారని చెప్పేసి ఈ సజ్జనార్ కేసు పెడుతున్నారు. నేను సూటిగా అడుగుతున్నా, మీరు సైబర్ కమిషనర్గా ఉన్నప్పుడు నేనే వచ్చి ఈ బిగ్ బాస్ అనేది ఒక క్రైమ్ ఇది, దాని మీద యాక్షన్ తీసుకుంటానని పెడితే 3 రోజులు పెట్టుకొని నేను చేయలేను, మీరు కోర్టుకు పోండి అన్నారు. నేను కింద కోర్టుకు పోతే కింద కోర్టులు కొట్టేసి పై కోర్టుకు పోమన్నారు. పై కోర్టుకు పోతే జిల్లా కోర్టు, రాష్ట్ర కోర్టుకు పోమన్నారు. ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంటు భయపడే, కోర్టులు భయపడే. బిగ్ బాస్ అంత ఆదర్శమైనది, అది అసాంఘికమైన కార్యక్రమం జరుగుతుంది. దానిలో నీచాత్యమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేవలం డబ్బుల కోసం కక్కుర్తి పెట్టి నాగార్జున లాంటి వాళ్ళు దానికి హ్యాంకర్గా ఉంటున్నారు. బీజేపీ ఒకవైపున మేము హిందూ ధర్మశాస్త్రం అని చెప్పేసి అని మరి మన భారతీయ సంస్కృతి అంటున్నారు. ఇది భారతీయ సంస్కృతిలో భాగమైంది. పాశ్చాత్య దేశాల నుండి తీసుకొని మనకి పెట్టి ఈడ ఒక 100 మందిని తీసుకెళ్ళి ఒక ఇంట్లో పడేసి అది వ్యవసాయ పంపకం తయారు చేసి దానిలో వచ్చిన గొడవలు చూసుకొని చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక రైతు పంటను తీసుకొచ్చారు, అది ఒక 40 లక్షల రూపాయలు ప్రైజ్ ఇచ్చారు. అంటే గ్రామీణ ప్రాంతంలో వాళ్ళని కూడా అట్రాక్ట్ చేయడం ద్వారా, పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళంతా సరిగ్గా చూడడం లేదు, గ్రామీణ ప్రాంతంలో కూడా అట్రాక్ట్ చేయాలి. అందువల్ల ఈ రైతు పంటను తీసుకొచ్చి ఒక ప్రైజ్ ఇచ్చి ఇంటికి ఇచ్చారు, బయట కొట్లాట పెట్టారు, తాము తనుకోసం అన్నట్టుగా. దీనికి అంత కారణం బిగ్ బాస్ షో చేసేటువంటి నాటకం. గ్రామీణ ప్రాంతంలోని ప్రజానీకాన్ని కూడా వ్యూవర్స్గా తీసుకోవడానికి కలిసి కొట్ట తప్ప కొట్టి కాదు. న్యూస్ రూమ్ నుంచి రాఘవ అందుబాటులో ఉన్నారు. రాఘవ, బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఎన్ని కోట్ల మంది చూస్తారో మనందరికీ తెలుసు, ఆ క్రేజ్ ఎట్లుంటుందో కూడా మనందరికీ తెలుసు. కానీ ఎందుకని ఫ్యాన్స్ అందరూ కలిసి దీన్ని డిజాస్టర్ షోగా మార్చేసిన పరిస్థితి? అండ్ రైతు బిడ్డ అని ఎవరైతే చెప్పుకుంటున్నారో, ఎవరైతే విన్నరో ఆయనపైనే ఎందుకు అందరూ వేలెత్తి చూపుతున్నారు? బిగ్ బాస్ షో అభిమానులపైన హైదరాబాద్ జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే బిగ్ బాస్ షో లాస్ట్ ఫైనల్ రోజున మొత్తం కూడా అభిమానులు పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీస్ అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్తో పాటు రన్నరప్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడికి వచ్చిన సమయంలో వాళ్ళిద్దరు అభిమానుల మధ్య కొద్దిసేపు తోపులాట అనేది జరిగింది. దాని తర్వాత కూడా వాళ్ళందరూ కూడా అభిమానులు ఒకసారిగా రోడ్లపైకి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి వాహనాలను ధ్వంసం చేయడమే కాకుండా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల పైన దాడి చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీస్కి సంబంధించిన వాహనాలపైన కూడా రాళ్ళు వేసేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళపైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం కూడా అభిమానులందరూ కూడా ఒకసారిగా రోడ్లపైకి రావడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడం, ఆర్టీసీ బస్సులపైన అదేవిధంగా పోలీస్ వాహనాలపైన కూడా రాళ్ళు రోవడంతో ఒకసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. సో ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఏర్పాటు చేసినటువంటి బిగ్ బాస్ షో అనేది కూడా బయట మాత్రం ఒక రణరంగంగా మారింది. అందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్సిడెంట్ పైన పోలీసులు ఎప్పటికప్పుడు అక్కడ సమాచారం సేకరిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా అక్కడ ఎవరైతే అభిమానులు రావడం జరిగింది, ఎవరెవరు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులపైన దాడి చేయడం జరిగింది, అక్కడ ఎవరెవరు గొడవ పడడం జరిగింది అనే దానిపైన కూడా క్లుప్తంగా 2 రోజులుగా పోలీసులంతా కూడా దీన్ని తీవ్ర స్థాయిలో సీరియస్గా తీసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దీన్ని సీరియస్గా తీసుకోవడమే కాకుండా ప్రస్తుతం పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసినప్పటికీ కూడా ప్రభుత్వ ఆస్తులు అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సులపైన కూడా అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. అభిమానం అంటూ ఉండాలి, కానీ ఈ విధంగా రోడ్లపైకి వచ్చేసి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు, వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. సో పోలీసులు ఆ 2 కేసులను కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దీనిపైన దర్యాప్తునైతే కొనసాగించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎవరైతే అభిమానులు ఈ దాడులకు పాల్పడడం జరిగిందో వారిపైన చర్యలు తీసుకునేందుకు కూడా వాళ్ళందరినీ కూడా గుర్తించి అరెస్ట్ చేసే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఎవరైతే ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు ధ్వంసం చేయడం అదేవిధంగా ప్రజలను భయాందోళన గురి చేయడం ఎవరైతే చేయడం జరిగిందో వాళ్ళపైన కఠిన చర్యలు మాత్రం తప్పవు అని చెప్పేసి కూడా స్పష్టంగా పోలీసులు అయితే చెప్తున్నారు. మరోవైపు విన్నర్గా ఉన్నటువంటి వెన్నెల ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన కూడా
కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పేసి కూడా ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే 41 CRPC కింద అతనికి కూడా నోటీసులు ఇచ్చే యోచనలో పోలీసులు అయితే ఉన్నారు. సో మొత్తంగా కూడా దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ షో అనేది కూడా ఎంటర్టైన్మెంట్గా ఉన్నటువంటి ప్రోగ్రామ్ అనేది కూడా ప్రస్తుతం బయట వాతావరణం చూసుకున్నట్లయితే అక్కడ ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకరిపైన ఒకరు రాళ్లతో దాడి చేసుకోవడం, అదేవిధంగా అద్దాలను ధ్వంసం చేయడం, ఇదంతా కూడా సరైన పద్ధతి కాదు అని చెప్పేసి కూడా చాలామంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా వారిపైన తిరిగి దాడి చేసినటువంటి పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పేసి కూడా ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. సో మొత్తంగా కూడా దీన్ని అయితే సీరియస్గా హైదరాబాద్ పోలీసులు అయితే తీసుకున్నారు. ప్రజల నుంచి కూడా తీవ్ర స్థాయి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం ఏంటి అని చెప్పేసి ఇప్పటికి కూడా సిపిఐ నారాయణ గతంలోనే చాలాసార్లు ఈ ప్రోగ్రామ్ పైన చర్యలు తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి అభిమానుల పైన కాదు అని చెప్పేసి కూడా సిపిఐ నారాయణ కూడా మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. సో మొత్తంగా కూడా ఈ దర్యాప్తు మనం చూసుకున్నట్లయితే పోలీసులు అయితే చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొనే విధంగా అక్కడ ఉన్నటువంటి అభిమానులు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీస్ వాహనాలు ధ్వంసం చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి సమయంలోనే ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది. ఇవన్నిటిపైన కూడా సీరియస్గా పోలీసులు అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి వారిపైన ఎవరైతే ఉన్నారో బాధ్యులు వారిపైన కఠిన చర్యలు తప్పవు అని చెప్పేసి కూడా స్పష్టంగా పోలీసులు అయితే చెప్తున్నారు. నా చేతిలో కూడా అదే ఉంది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ FIR నా చేతిలో ఉంది. సో ఇది స్పష్టంగా చెప్తోంది. చాలా సెక్షన్స్ అండ్ యాక్ట్స్ కింద వీళ్ళ మీద కేసు అయితే నమోదైంది. 147, 148, 290, 353, 427 రెడ్ విత్ 149 IPC అండ్ సెక్షన్ 3 PDPP యాక్ట్. ఇన్ని కేసెస్ రాఘవ, ఇన్ని కేసెస్ అసలు ఎట్లాంటి యాక్షన్ ఉండబోతోంది? అండ్ CCTV ఫుటేజ్ పరిశీలించబోతున్నారు అండ్ వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించబోతున్నారు. ఏం జరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి? చాలా మటుకైతే వార్తలు వస్తున్నాయి దట్ ఎవరైతే విన్నర్ ఉన్నారో మేబీ ఆయనను అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏం జరగవచ్చు రాఘవ? తప్పకుండా, ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ అంత చిన్నదైతే కాదు. ఎందుకంటే అభిమానం చూపించాలి, కానీ ఈ విధంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడం, అక్కడ ఉన్నటువంటి స్థానికులను అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయాందోళన గురి చేయాల్సినటువంటి పరిస్థితి ఏదైతే నెలకొందో అదైతే సీరియస్గా పోలీసులు తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ అభిమానం చూపించుకోవాలి, కానీ ఈ విధంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులపైన ధ్వంసం చేయడం ఏంటనేది కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రజలందరూ కూడా తీవ్ర స్థాయిలో వారిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నటువంటి డిమాండ్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా పోలీసులు కూడా మొదట సీరియస్గా తీసుకోకపోయినప్పటికీ చిన్నగా గొడవ జరుగుతుంది అనుకున్నారు, కానీ దాని తర్వాత వాళ్ళు ఆస్తులను ధ్వంసం చేయడం, అదేవిధంగా నినాదాలు చేయడం, ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడం అనేది కూడా జరిగింది. దాని కాబట్టి పోలీసులు కూడా దాన్ని సీరియస్గా తీసుకొని సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తును అయితే కొనసాగించారు. సీసీ కెమెరాలో స్పష్టంగా అక్కడ కనిపిస్తుంది. కొంత అక్కడ నుంచి అన్నపూర్ణ స్టూడియో చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలో ఎవరెవరైతే రావడం జరిగింది, ఎవరి చేతిలో అయితే రాళ్ళు ఉన్నాయి, ఎవరి చేతిలో లాఠీలు కర్రలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పోలీసులు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగానే వీళ్ళందరిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఇదే కాకుండా ఎవరైతే విజేతగా ఉన్నారు, అదేవిధంగా రన్నరప్గా ఉన్నారు, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి అభిమానులను ఎవరు తీసుకురావడం జరిగింది, వీళ్ళు వెనుక ఎవరు ఉన్నారనే దాని కోణంలో కూడా ప్రస్తుతం లోతైన దర్యాప్తు అయితే జరుగుతుంది. మొదట గొడవ ఎక్కడ స్టార్ట్ కావడం జరిగింది, తర్వాత ఆస్తుల ధ్వంసం చేయడానికి గల కారణాలు ఏంటనే దానిపైన కూడా ప్రస్తుతం లోతైన దర్యాప్తు మేము కొనసాగిస్తున్నామని చెప్పేసి కూడా జూబ్లీహిల్స్ పోలీసులు అయితే చెప్తున్నారు. విన్నర్గా ఉన్నటువంటి ప్రశాంత్ని అదుపులోకి 41 CRPC కింద నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అతను కూడా విచారించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా పోలీసులు ఈ విధంగా భావిస్తున్నట్లు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. సో మొత్తంగా కూడా ఏదేమైనప్పటికీ కూడా వివిధ సెక్షన్ల కింద కేసు అయితే నమోదైంది. దీనికి సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఈ దాడులు చేయడం జరిగిందో వారిపైన మాత్రం కఠిన చర్యలు అయితే తప్పని ఈ సెక్షన్స్ ప్రకారం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ రాఘవ, ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏంటంటే అసలు ఇక్కడ తప్పు ఎవరిది అనే క్వశ్చన్ వినిపిస్తోంది. ఎందుకంటే బిగ్ బాస్ నిర్వాహకులు అంచనా వేయలేకపోయారా, లేకపోతే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారా, ఘర్షణలు ఇంకా పెరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అనేది కూడా ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. నిజంగా ఆ పరిస్థితి వచ్చే కంట్రోల్ అయ్యేదా? ప్రస్తుతం మాత్రం పోలీసులు మొదట అసలు చిన్నపాటి గొడవ అని చెప్పేసి కూడా భావించినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అభిమానులు పెద్ద సంఖ్యలో రావడం, అంటే ఇప్పటివరకు కూడా చాలాసార్లు బిగ్ బాస్ షో జరిగినప్పుడు అక్కడ అభిమానులు చాలామంది వచ్చేవాళ్ళు, వచ్చి అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నినాదాలు చేస్తూ విన్నర్ పైన నినాదాలు చేస్తూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అభిమానులు అందరూ కూడా సంబరాలు జరుపుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మాత్రం ఇప్పటికీ జరిగినటువంటి గతంలో జరిగినటువంటి బిగ్ బాస్ షోలో ఫైనల్ జరిగినప్పుడు అక్కడ అదే జరిగేది. కానీ ఈసారి మాత్రం భిన్నంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకరిపైన ఒకరు నినాదాలు చేసుకోవడం, వాళ్ళ ఇద్దరి మధ్యలో రెండు టీంల మధ్య పోటాపోటీగా నినాదాలు చేసుకోవడం, ఒకరిపైన ఒకరు రాళ్ళు రూపుకోవడం, ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడం
చేసుకోవడం, అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులపైన దాడులు చేయడం, అద్దాలు ధ్వంసం చేయడం, సెలబ్రిటీస్ ఎవరైతే బిగ్ బాస్ షోకి వచ్చినటువంటి సెలబ్రిటీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్లను ధ్వంసం చేయడం, ఇదంతా కూడా ఒక డిఫరెంట్గా జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క టీం అంటే అక్కడికి వచ్చినట్టు వందల సంఖ్యలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒకరు ఆర్టీసీ బస్సులపైన దాడి చేయడం, మరొకరు గొడవలకు దిగడం, మరొకరు సెలబ్రిటీస్ వాహనాలు ధ్వంసం చేయడం, ఈ విధంగా డిఫరెంట్గా ఒక్కొక్క టీం ఒక్కొక్కటి సపరేట్ అయిపోయి వీళ్ళందరూ కూడా విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి అక్కడ మనం స్పష్టంగా అక్కడ కనిపించింది. సో పోలీసులు కూడా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అరే అక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ని అదుపులోకి తీసుకొచ్చే సమయంలోనే వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి చెల్లాచెదురుగా వెళ్ళిపోయి ఇదంతా కూడా చేయడం జరిగిందని చెప్పేసి కూడా ప్రాథమికంగా ఈ దర్యాప్తులో తేలడం జరిగింది. దీంట్లో భాగంగానే పోలీసులు ప్రస్తుతం సీరియస్గా తీసుకొని దీన్ని కేసు నమోదు చేసుకొని సీరియస్గా సీసీ కెమెరాలో ఉన్నటువంటి విజువల్స్ ఆధారంగా వీళ్ళపైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అదేవిధంగా సీసీ ఫుటేజ్తో పాటు వాళ్ళందరూ ఎవరెవరితో మాట్లాడడం జరిగింది, దాడికి ఏదైనా కుట్ర ఉందా, అంటే ముందుగానే వీళ్ళు ప్లాన్ చేసుకొని ఈ విధంగా చేయడం జరిగిందా, లేకపోతే యాక్సిడెంటల్గానే చేయడం జరిగిందా, అక్కడికక్కడ వాళ్ళు ఆ గొడవ జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేయడం జరిగిందా అనే దానిపైన కూడా లోతైన దర్యాప్తు జరుగుతుంది. అసలు ఈ అభిమానులందరూ కూడా అక్కడికి రావడానికి ముఖ్యంగా ఎవరు ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది, ఏ విధంగా వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారనే దానిపైన కూడా ఒక పూర్తి డేటాను అయితే క్లియర్గా తీసుకున్నారు. అదే విన్నర్ని కూడా ఆయనకు నోటీసులు జారీ చేసి ఆయన దగ్గర నుంచి కూడా కొన్ని వివరాలు సేకరించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఈరోజు సాయంత్రం ఇప్పటికే కొంతమందిని గుర్తించడం జరిగింది. వాళ్ళ కోసం ప్రస్తుతం ఒక సపరేట్ టీంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారించినట్లయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీ సజ్జనార్ రియాక్ట్ అయ్యారు. సజ్జనార్ రియాక్ట్ అవుతూ ఏంటి పిచ్చి అభిమానం, మరి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ పిచ్చి అభిమానం ఏంటి అన్నటువంటిది కామెంట్ చేశారు. దానిపైన సిపిఐ నారాయణ కామెంట్ చేశారు. ఆయన ఒక వీడియోని రిలీజ్ చేశారు. రాఘవ, బిగ్ బాస్ షో ముందు కొట్లాడుకున్న యువకులపై కాదు సజ్జనార్ ప్రతాపం, బిగ్ బాస్ యాజమాన్యం అండ్ అక్కినేని నాగార్జునపై చూపండి మీ ప్రతాపం అన్నటువంటి కామెంట్ చేశారు. కోపం ఎవరి మీద సిపిఐ నారాయణది? గతం నుంచి కూడా బిగ్ బాస్ షోకి వ్యతిరేకంగానే నారాయణ ఉన్నారు. ఎందుకంటే బిగ్ బాస్ షో అనేది కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కల్చర్ని చెడగొట్టే విధంగా ఉంది. ఈ బిగ్ బాస్ షో అనేది కొనసాగుతుంది. దీనివల్ల పిల్లలందరూ కూడా చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ బిగ్ బాస్ షోని నిలిపివేయాలి, బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా మొదటి నుంచి సిపిఐ నారాయణ డిమాండ్ చేస్తూనే వస్తున్నారు. గతంలో కూడా నాగార్జున పైన ఆయన సోషల్ మీడియాలో కూడా వివిధ రకాలుగా కామెంట్ చేయడం జరిగింది. దానికి మళ్ళీ నాగార్జున కూడా ఆయన మీద కామెంట్ చేసినటువంటి ఇన్సిడెంట్స్ మనం చూసాం. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, గతంలో సజ్జనార్ సిపిగా ఉన్నప్పుడు ఆయనకు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వీరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి. సో నారాయణ అదే చెప్తున్నారు, నేను గతంలో మీకు ఫిర్యాదు చేయడం జరిగింది, ఇప్పుడు మీరు ఆర్టీసీ ఎండీగా ఉన్నారు, ఆర్టీసీ బస్సులు ధ్వంసమయ్యాయని చెప్పేసి ఇలాంటి అభిమానం ఉండకూడదు, ఈ విధంగా చేయకూడదు అని చెప్పేసి మీరు ట్వీట్ చేయడం జరిగింది. మొదట మీరు అభిమానులపైన కాకుండా ఈ షో అడ్డుకునేందుకు మీరేం ప్రయత్నం చేశారు, ఈ షో జరగకుండా ఉండేందుకు మీరు చర్యలు తీసుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్లు జరగవు అని చెప్పేసి కూడా నారాయణ కామెంట్ చేయడం జరిగింది సిపి సజ్జనార్ పైన. సో ఇదంతా కూడా ఒకవైపు అభిమానులు, ఒకవైపు ఎంటర్టైన్మెంటు, అదేవిధంగా మరోవైపు ఇలాంటి కల్చర్ దెబ్బతినే విధంగా ఈ బిగ్ బాస్ షో అనేది కొనసాగుతుంది అనేది రకరకాలైనటువంటి డిమాండ్స్, రకరకాలైనటువంటి ఆలోచనలు అనేది కూడా ఒక్కొక్కరి నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఎవరికి వాళ్ళు ఆలోచనలు చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా నారాయణ ఆయనకు సంబంధించినటువంటి ఆయన వర్షన్ చెప్పడం జరిగింది, సజ్జనార్ ఆయన వర్షన్ చెప్పడం జరిగింది. అభిమానులు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంజాయ్ చేయడానికి వచ్చేసి ఎంటర్టైన్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆస్తులపైన ధ్వంసం చేయడం, రకరకాలుగా ఈ కేసు అంతా కూడా డిఫరెంట్గా ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది కూడా చాలా తప్పు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, అక్కడ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళపైన దాడులకు దిగడం, ఇదంతా కూడా ఒకటి సరైన పద్ధతి కాదు. ఇది క్రైమ్ కిందకి వస్తుంది కాబట్టి వాళ్ళపైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. వారిపైన కఠిన చర్యలు మాత్రం తప్పవని చెప్పేసి కూడా స్పష్టంగా పోలీసులు చెప్తున్నారు. ప్రజలు కూడా అదేవిధంగా ఈ ఇన్సిడెంట్కి పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా అదే డిమాండ్ వినిపిస్తుంది. ఓకే రాఘవ, థ్యాంక్ యూ.